సార్ జగన్ సార్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నన్ను నియమించడం జరిగింది. ఇవాళ మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకొని ఈ ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కావచ్చు, సందర్భం ఏదైనా ఎవరైనా పార్టీ మీటింగ్ పెట్టుకుంటే సహజంగా ఏం చర్చించుకుంటారు? వాళ్ళ పార్టీ విషయాలు ఏం చేసినామని. కానీ రూలింగ్లో ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళది, మేము ఈ 2 సంవత్సరాల్లో ఈ వర్క్స్ అని చేశాము, ఈ 3 ఏళ్ళలో ఈ చేయబోతున్నాము అని చెప్పుకుంటారు పార్టీ తరఫు నుంచి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు వేదిక ఏదన్నా కానీ, సందర్భం ఏదన్నా కానీ, పొద్దస్తమానం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటం తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా రోజు కూడా గడవనటువంటి పరిస్థితిలో ఇవాళ వాళ్ళు తండ్రి కొడుకులు ఉన్నారు. దావోస్ వెళ్ళని అక్కడ కూడా అక్కడేదో ఇండస్ట్రీస్ని రప్పించడానికని వెళ్ళిపోయి వేదిక ఏదైనా సరే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే. ఇక్కడ ఏ రోజున అసెంబ్లీ కావచ్చు, వాళ్ళ పార్టీ మీటింగ్ కావచ్చు, లేదంటే ఇంకొక ఇనాగరేషన్ కావచ్చు. మొన్నటికి మొన్న ఎక్కడో అనకాపల్లి దగ్గరికి వెళ్ళి ఒక సోలార్ దాంట్లో ఇనాగరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు, దస్తగిరి గారి మా హత్య రాజకీయాల గురించి మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగే కొద్దీ అదేదో చదివేస్తే ఉన్యమతి పోయిందని పెద్దలు సామెత అంటుంటారు. చదివేస్తే ఉన్యమతి పోయిందంట. చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు ఎక్కువైపోయింది. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. సేమ్ అదే ఉనికి పుచ్చుకున్నాడు లోకేష్ గారు కూడా. ఇప్పుడు ఏంటంటే విషయము, ఈయన 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 మతిమరుపు కావచ్చు, లేకపోతే పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి, అంటే ఆ పబ్లిసిటీ పిచ్చి కావచ్చు, ప్రతిదానికి నేను నేను అనేది ఒకటి డప్పు బజాయించుకోవటం ఆయనకు ఆయనే సాటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నామంటే, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అంటాడు, గ్యాస్ నేనే కనిపెట్టినా అంటాడు, హైదరాబాద్ కట్టించింది నేనే అంటాడు. మీకు తెలుసో లేదో, మొన్నటికి మొన్న అనంతపురం వెళ్ళిపోయి ఈ పచ్చదనం రావడానికి నేనే కారణం అంటాడు. ఈ మధ్య ఈ ఎండలకు 10 డిగ్రీల ఉష్ణోగ్రతను నేను తగ్గించగలను అని మాట్లాడతాడు. అంటే పీక్ వెళ్ళిపోయింది, మతిమరుపు బాగా వచ్చేసింది ఆయనకు. చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు బాగా వచ్చేసింది. ఎందుకంటే కొడుకు సమర్థుడు కాదు, ఆ భయం ఒకటి ఉంది. ఆయనకేమో ఏజీ మీన పడిపోయింది, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. తుఫాను వస్తే తుఫాన్ను దారి మళ్ళించినా అని చెప్తాడు. అంటే ఏదైనా సరే జనం వింటున్నారు కదా అన్నట్టుగా ఏమి చెప్పడానికైనా పదే పదే కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఏకైక ప్రపంచంలోనే దిట్ట ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎన్నైనా అబద్ధాలు, మోసాలు ఏమైనా చేస్తాడు, ఏమైనా చెప్తాడు. ఈ సందర్భంగా చాలామంది చాలా రకాలుగా, అంటే స్వయాన పిల్లనిచ్చిన మామనే వరెస్ట్ ఫెలో, ఇంతకంటే మోసగాడు
నన్ను మించినటువంటి నటుడు చంద్రబాబు నాయుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ది వరస్ట్ దట్టెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద వరల్డ్ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఇన్ని రకాలుగా బిరుదులు మీరు పెట్టుకొని ఇన్ని రకాలుగా మోసాలకు, వెన్నుపోట్లకు, హత్యా రాజకీయాలకు పేటెంట్ రైట్ మీరు పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, మాటికంటే ముందు గొడ్డల పార్టీని ఈ మధ్య మాటికంటే ముందు గొడ్డల పార్టీ అంటారు. ఏంటి అసలు ఈ గొడ్డల? మీ గవర్నమెంట్లో 7 సంవత్సరాల కిందట జరిగినటువంటి మర్డర్ కేసును సుప్రీంకోర్టే రిజెక్ట్ చేసింది. ఆ కేసును మూసేయండి అన్నట్టుగానని ఎక్కడ ఏ రకమైనటువంటిది అంటే ఏదో రకంగా పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించకుండా వాళ్లకు రోజు కూడా గడవనటువంటి పరిస్థితి. మంత్రులట్లే, సీఎం కానుంచి వాళ్ళ సుపుత్రుడు లోకేష్ కానుంచి కూడా అందరూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందే వేయాలా. మీకు మనకందరికి గుర్తు ఉండే ఉంటుంది, 2014 నుంచి 19 వరకు 1,00,000 కోట్లని వీళ్ళే చెప్పినారు. జనం నమ్మలే. మీకు ఎట్లా బుద్ధి చెప్పినారన్న సంగతి చూసినారు. ఇప్పుడు కూడా అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయటం వల్ల గొడ్డల పార్టీ అంటే మీరు ఏదైతే చేస్తారో, మీరు చేసిన తప్పులు ఎదుటి వాళ్ళ వెనికి నెట్టడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అసలు మిమ్మల్ని ఏమనాలి? వెన్నుపోటు పార్టీ అనాలనా? గుణపం పార్టీ అనాలనా? మోసం పార్టీ అనాలనా? అంటే అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి, మేము కూడా అనగలం. కానీ మేము అనటానికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పినాడు. ఎక్కడ కూడా అన్నీ మీరు చేస్తూ ఇవాళ అయితే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేదే నిర్వీర్యం చేసి పారేసినారు. మీరే దౌర్జన్యాలు చేస్తారు, మీరే దోపిడీలు చేస్తారు, తిరిగి మీరే ఉల్టా కేసు. ఇవాళ సోషల్ మీడియా పైన రకరకాలుగా అంటే మీరు ఏదన్నా చేయలేదు అని నోరు ఇప్పితే చాలు కేసులు అంటున్నారు. సూపర్ 6 నాటకెక్కించినారు, లేదు. ఈ రకమైనటువంటి అంటే మీరు ఏదైతే మా మీద నింద వేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ మీకే వర్తిస్తాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు 2019లో ఏ రకంగా అయితే బుద్ధి చెప్పినారో 29లో కూడా ఖచ్చితంగా అదే రకంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు ఇప్పటికే ఎక్కడ కూడా అంటే దేశ చరిత్రలో ఇంత తొందరగా అబాను పాలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే. ఇంత వ్యతిరేకతను మూటగట్టుకునేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే. ఎన్ని రకాలుగా అంటే కాదేది అవినీతికి అనర్హం అనే రీతిలో వైన్, మైన్, శాండ్, ల్యాండ్ తెలుగుదేశం నాయకులకు అందరికీ గేట్లు ఎత్తి పారేసినారు. ఈయననేమో అమరావతిని ఎంచుకున్నాడు, మిగతా వాళ్ళకందరికేమో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా వదిలేసినారు. చివరికి ఎవరికి కూడా దీంట్లో కూడా మనం అవినీతి చేయొచ్చు అనే రీతిలో డీజిల్ కూడా అవినీతికి పాల్పడినారంటే వీళ్ళ పరకాష్ట ఎక్కడి దాకా పోయిందనే సంగతి అర్థమవుతుంది. లీటర్కి 50 రూపాయలు
మిగిలించుకోవటం కొరకు దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల యొక్క యోగక్షేమాలు అవసరం లే, కేవలం వాళ్ళకి ఏదైతే లాభం చేకూరుస్తుందో, ఏ దాంట్లో అయితే అవినీతి చేయగలమో, రాష్ట్ర ప్రజలు ఏమన్నా అయిపోని, వ్యవస్థలు ఏమన్నా అయిపోని, మనకు కావాల్సింది అవినీతితో కూడినటువంటి సొమ్ము కావాలా, దేంట్లైనా సరే దోచుక తినడానికి ఏమన్నా దొరుకుతుందా లేదా, దాన్ని ఏమైనా చేయగలగవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మీడియా ఉంది, తిమ్మిని బొమ్మిని తిమ్మిని చేయడానికి ఏదైనా చేస్తారు. ఆయన అన్నా అనకపోయినా వాళ్ళ విన చర్యలు వీళ్ళ విన చర్యలు అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు ఏమైనా చేయడానికి పొద్దున్న లేచిన నుంచి బాకా ఊదటానికి వాళ్ళ ఎల్లో మీడియా ఉంది. కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. కాబట్టి అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎప్పుడూ ఒకటి చెప్తుంటాడు, ఇవాళ మనం ఏ విత్తనమైతే నాటామో ఖచ్చితంగా అదే వృక్షమై అదే ఫలాలు ఇస్తుంది. ఆ విత్తనానికి సంబంధించినవే ఫలాలు వస్తాయి. కాబట్టి రేపొద్దున మీరు కూడా ఈ శిక్షలు ఇవన్నీ అనుభవించక తప్పదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి వయసు మళ్ళీపోయింది, వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించి ఈ వయసులోన్న మలి వయసులో ఈ వయసులోన్న ఏదన్నా మంచి చేసి మంచి పేరు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా తప్ప ఇప్పుడు కూడా అబద్ధాలతో మోసాలతో, ఎందుకంటే ఇచ్చిన హామీలన్నిటికీ ఎగనామం పెట్టేసి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఈ రకమైనటువంటి మానుకాల తర్వాత ఎక్కడో అనకాపల్లిలో మీటింగులో దస్తగిరి, అది ఎవరు ఎంకత, ఏ రాష్ట్రంలో ఏ మూలకి ఏం జరిగినా అది జగన్ రెడ్డి గారి మీద అబండం మోపాల. అసలు మర్డర్ల సంస్కృతికి దానికి ఏమన్నా పేటెంట్ రైట్ ఉందంటే అది మీరే కదా. వంగవీటి రంగా గారి నుంచి మొదలు పెట్టుకుంటే మల్లెల బాబ్జీ కానించి సొంతం పిల్లనిచ్చిన మామ వెన్నుపోటు పొడిచిన కానుంచి మా దగ్గర నిష్కారణంగా కర్నూలులో చెరుకులపాటి నారాయణ రెడ్డిని అంటే మర్డర్లకు పేటెంట్ రైట్ అదే, అన్నిటికీ మోసాలకు వెన్నుపోట్లకు మర్డర్ల సంస్కృతికి పేటెంట్ మీరు పెట్టుకొని మిగతా వాళ్ళమైన నిందలు మోపటం అనేది ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీనికి మీరు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సరే ఈ వయసులో ఈ మతిమరుపుతో కాకుండా మీరు ఏదన్నా డాక్టర్తోనన్నా చూపించుకోండి, డాక్టర్తో చూపించుకుని ఈ వయసులో జబ్బులు నయమేటి కాదు. మీరు అంటుంటారు ఏదో సిసిడి ఓసిడి ఈ జబ్బులన్నీ కూడా ఆ డాక్టర్లే చెప్పాలి మరి. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ మీరు విరమించుకోవాలి. ఇవాళ అసలు ఎంత దారుణం అంటే వాళ్ళ పార్టీ ఆయన ఏదో ప్రమాణ స్వీకారం చేసుకుంటే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, ఇది అతి దారుణమైనటువంటి విషయము. ఇట్లాంటి సంస్కృతికి మీరు ఏం చేసినారో చెప్పుకోండి, ఏం చేయబోతారో ఏం చేసటానికి ఏం లేవు అవినీతి తప్ప. ఏం చేస్తారా అంటే కేసులు పెడతారు వైసీపీ వాళ్ళ విన, ఇది తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి పొద్దున్న లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీ పార్టీ ఏ రకంగానూ ఓర్చుకునే పరిస్థితిలో లేదు. ఇది ఏంటంటే ఒక నిమిషంలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ విలువలతో కూడిన రాజకీయం నేర్పించినాడు.
నిజాయితీతో కూడిన రాజకీయం నేర్పించినాడు. మాట ఇస్తే మాట తప్పకూడదు, మెడమ తిప్పకూడదు అనేది నేర్పించినాడు. అటువంటి వ్యక్తి మొన్న సరే రకరకాల ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్ అన్నా కావచ్చు, ఓడిపోయినాం. మళ్ళీ ఆయన, ఎందుకంటే నేను చాలామందిని చూసిన ఇటువంటి లీడర్ను గతంలో చూడబోతామో లేదో కూడా తెలియదు. అంత ఉత్తమ నాయకుడిని మళ్ళీ సీఎం సీట్లో కూర్చునేంత వరకు ఇది నా సంకల్పం. మళ్ళీ సీఎం సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునేంత వరకు కూడా ఇది దీక్ష వేరు, సంకల్పం వేరు. దీక్ష అంటే అయ్యప్ప దీక్ష, దుర్గమ్మ దీక్ష, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దీక్ష ఇట్లా ఉన్నాయి. దీక్ష కాదు, దీక్ష 41 రోజులు ఉంటుంది. ఇది జగన్ సారు సీఎం సీట్లో కూర్చునేంత వరకు ఖచ్చితంగా ఇలాగే కొనసాగుతాం. ఆయన నా సీఎం సీట్లో ఖచ్చితంగా 29లో కూర్చోబెడతాం, చూస్తాం. అంతవరకు కూడా ఈ సంకల్పం కొనసాగుతుంది.